నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మీకు అందరికీ కూడా వరంగల్ హనంకొండ పీపుల్ అందరికీ కూడా ఒక మంచి కాలేజ్ ని చూపిద్దామని ఇక్కడ దాకా వచ్చాను, నకల్గుట్ట ఏరియాకి. పిల్లలు ప్రశాంతంగా ఒక కాలేజ్ కి వెళ్లి చదవాలంటే ఏ కాలేజ్ ని ఎంచుకోవాలి అన్న పేరెంట్స్ ఆ డౌట్ అయితే ఉండిపోయిందని చెప్పాలి. అయితే మేము ఒక పోల్ కండక్ట్ చేసాము, అసలు వీళ్ళు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు అని. ప్రతి ఒక్కరు కూడా గర్ల్స్ కి మంచిగా సూట్ అయ్యే కాలేజ్ ఏదైనా ఉందా వరంగల్లో? వరంగల్ హనంకొండ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇదే తెలుసుకోవాలనుకున్నారు. అయితే వారందరి కోసం అని ఈ రోజున ఒక కాలేజ్ కి అయితే వచ్చాను. అది కూడా గర్ల్స్ కి స్పెషల్ గా ఉన్న ఒక కాలేజ్, గర్ల్స్ క్యాంపస్, టోటల్ గా ఏసీతో ఉన్న క్యాంపస్. అది మరి ఏసీ సామాన్యులకు అందుబాటులో ఉందా అని అనుకుంటున్నారా? అవన్నీ వివరాలు నాకు కూడా తెలుసుకోవాలనుంది. ఆ డౌట్ అయితే నాకు కూడా ఉంది. ప్రతి ఒక్క మీ డౌట్ ని క్లియర్ చేయడానికి ఈ రోజు సువిద్య క్యాంపస్ కి అయితే వచ్చేసాను. లోపలికి వెళ్ళి ఫస్ట్ నేను వస్తున్నట్టు పిల్లలకి ఎవరికి తెలియదు కాబట్టి పిల్లల్ని ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఉద్దేశంలో అసలు కాలేజ్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలా ఉంది ఇక్కడ, వాళ్ళ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ మాటల్లో తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడ కరెస్పాండెంట్ అయితే కలుద్దాం. రండి, లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చామండి. అయితే ఇక్కడ వీళ్ళకి 2 floors బిల్డింగ్ ఉంది. ఇది సువిద్యకి సంబంధించిన క్యాంపస్ ఏదైతే ఉందో 2 floors ఉంది. మొత్తం కూడా సీసీ కెమెరాస్ కవరేజ్ లో ఉందని చెప్పాలి. వీళ్ళు ఇక్కడ ఎంట్రెన్స్ లో చూసుకున్నట్టయితే ఇట్లా లాక్ చేసి పెడతారు. ఎవరైనా పర్మిషన్ తీసుకొని మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఎందుకు అంటే గర్ల్స్ క్యాంపస్ ముఖ్యంగా, అది మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకసారి వాళ్ళని అడిగైతే లోపలికి ఎంట్రీ కోసం అడుగుదాము. తీస్తాను, రండి లోపలికి వెళ్దాం. సో లిఫ్ట్ లో అయితే 2nd floor వెళ్దాము. మీరు ఆలోపు ఇది చూడండి, ఇక్కడ కూడా సీసీ కెమెరా ఉంది. మనం లోపలికి ఎంట్రీ ఇవ్వగానే కెమెరా ఉంది, ఎవరెవరు వస్తున్నారా అని చెక్ చేసుకోవడానికి కావచ్చు. మొత్తానికి జాగ్రత్తలు అయితే బాగా తీసుకున్నారు. 2nd floor కి వెళ్ళి మనం ఎలా ఉందో చూద్దాం. 2nd floor లో ఎంట్రీ ఇచ్చాము. కాలేజ్ క్యాంపస్ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. కానీ లోపల ప్రిన్సిపల్ ఉన్నారు, కరెస్పాండెంట్ గారు. కానీ ఆయన మాటల కన్నా ముందు మనం ఫస్ట్ పిల్లల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, క్యాంపస్ ఫ్లోర్ లో అయితే ఎంట్రీ ఇచ్చాం మనము. ఒకసారి సార్ అడుగుదాం. సార్, మేము యాక్చువల్గా సుమన్ టీవీ నుంచి వస్తున్నాము. యాక్చువల్గా బెస్ట్ కాలేజ్ ని మా వరంగల్ పీపుల్ కి చూపించాలనుకుంటున్నాం. దానికి గాను ఫస్ట్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి అసలు పిల్లల ఉద్దేశం తెలుసుకొని తర్వాత కరెస్పాండెంట్ తో మాట్లాడాలన్నది మా ఉద్దేశం. కొంచెం కోఆపరేట్ చేస్తారా మీరు కూడా? ఒకసారి పిల్లల దగ్గరికి చేస్తున్నారు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి. అయితే లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం. వాళ్ళకి ఏ మాత్రం తెలియదు నేను వస్తున్నానని. అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో జెన్యూన్ రెస్పాన్స్ మీకు చూపించాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ దాకా వచ్చాము. చూద్దాం వాళ్ళ మాటలలో. క్లాస్ రూమ్ లో ఎంటర్ ఇద్దాము. అందరు పిల్లలు చదువుకున్నట్టు తొందరగా కంప్లీట్. హలో, కలకల్లాడుతున్నారు అబ్బా అమ్మాయిలు అయితే. సుమన్ టీవీ నుంచి వచ్చాను. ఏం లేదు, జస్ట్ మా వరంగల్ హనంకొండ పీపుల్ కి ఇక్కడ ఉన్న గర్ల్స్ క్యాంపస్ లో ఏది సెక్యూర్, ఏది బాగుంది అని తెలుసుకోవాలని ఉంది యాక్చువల్ గా. అందుకనే మీతో స్టార్ట్ చేసి మీరు చెప్పే ఆ సూచనలు సలహాలని ఫస్ట్ తీసుకొని మా వాళ్ళకి అందజేయాలనుకుంటున్నా. ఓకేనా? మీరు కోఆపరేట్ చేస్తారా? ఓకే, కాలేజ్ ఎలా ఉంది అనేది నేను ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? అన్ని మిక్స్ ఉన్నారా? ఓకే, కాలేజ్ ఎలా ఉంది? సూపర్ అంట. అంటే నార్మల్ గా చెప్తున్నారు కదా, మీ జెన్యూన్ ఒపీనియనే కదా? అందరిది ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కాలేజ్ లో ఇంకా ఇబ్బందులు ఉన్నాయని మా వాళ్ళకి చెప్తున్నా. మరి మీ జూనియర్స్ వస్తారు, అదంతా ఓకే కదా? ఓకే వద్దు, అట్లా నార్మల్ గా మాట్లాడుకుందాం. కూర్చోండి, ఫస్ట్ కూర్చోండి. నీ పేరు? ప్రహర్షశ్రీ. ఎక్కడి నుంచి వచ్చామా? నర్సంపేట హాస్టల్ లో ఉంటావు ఇక్కడ? ఓకే, ఎలా ఉంది ఫస్ట్ నాకు చెప్పు. అసలు కాలేజ్ ని దీన్నే ఎందుకు సూట్ చేసుకోవాలి అందరూ కూడా అన్నది ఒక మాటలో. ఇట్ ఈస్ గుడ్ ఫర్ గర్ల్స్ మ్యామ్. సెక్యూర్డ్ గా ఉంటది, చాలా ఏమి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి భయాలు ఉండవు. జాగ్రత్త, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు, మంచి చదువుకోవచ్చు. ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే నేను ఒక క్వశ్చన్ అడిగితే నీ దగ్గర నుంచి ఫస్ట్ ఆన్సర్ మంచిగా వస్తుంది. ఒకటి నేను అడుగుతాను, దాంతో నాకు తెలిసిపోతుంది నువ్వు జెన్యూన్ చెప్తున్నావా లేదా అన్నది. ఓకేనా? రెడీయా? నీ బెస్ట్ వార్డెన్ ఎవరు అనుకుంటున్నాను? నీకు ఇష్టమైన వార్డెన్ ఎవరన్నా పేరు? మానస. ఓకే, అయితే కరెక్టే చెప్తున్నాను కదా. అందరికి వార్డెన్ అంటే ఇష్టమా మానస మేడం అంటే? తర్వాత మళ్ళీ కొడుతుందనా? అట్లా ఏం లేదు కదా. నువ్వు మా ఎక్కడి నుంచి? నేను కాజీపేట.
ఈ దగ్గరే కదా, ఎందుకు హాస్టల్లో ఉంటావు ఇక్కడ? ఏ డిస్టెన్స్ ప్రాబ్లం. ఎందుకు నీకు చదవడం ఇబ్బంది అవుతుందనా? అవునా? ఎట్లుంటది మరి ఇక్కడ నీకు స్టడీ అంతా? బాగుంటది. బాగుంటది. ఫేవరెట్ టీచర్? జితేందర్ సార్. ఏం చెప్తాడు జితేందర్ సార్? అందరు నవ్వుతున్నారేంటి జితేందర్ సార్ పేరు చెప్తానే? ఏం చెప్తాడు? మ్యాథ్స్. మ్యాథ్సా? మ్యాథ్స్. ఓకే, ఎంపీసీ స్టూడెంటా? ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ ఎవరున్నారమ్మా? మరి ఒక్క చెప్పండి రా. బైపీసీయా? అంటే కోయడాలు ఇవన్నీ ఉంటాయా బైపీసీలో? ఉండవు కదా. ఎట్లుంటది మరి ఇక్కడ స్టడీ? బాగుంటది మ్యామ్. ఫుడ్ ఎట్లుంటది చెప్పు నాకు. నేను చూస్తే ఫుడ్ అని అడగాలనిపిస్తుంది నాకు. ఓకేనా ఫుడ్? ఫుడ్ అసలు నువ్వు తినవా లేకపోతే ఇక్కడ బాగా ఉంటుందా? బాగుంటది మ్యామ్. అసలు ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఫుడ్ చాలా టేస్టీగా హెల్తీగా ఉంటది. అవునా? నాన్ వెజ్ బాగానే ఓ నాన్ వెజ్ అనగానే అందరూ మహాలు కలకల ఆడుతున్నాయి కదా అలా. నీకు నాన్ వెజ్ ఇష్టమా ఇక్కడ? ఎన్ని డేస్ లో పెడతారు? అంటే వీక్ లో ఎన్ని డేస్ పెడతారు? సండే. అవునా? ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా అంటే ఇది బాగాలేదు అని? మీ నిజంగా గ్రేటే. అంత బాగా పెడుతున్నారా మీకు ఫుడ్? ఎప్పుడైనా అనిపించిందా అంటే మీకు ఇంట్లో కన్నా ఇక్కడ బాగుంది అని? అబ్బో గ్రేటే. ఇంకా ఏం నచ్చుతుంది నీ క్యాంపస్ లో? హోమ్లీ ఫీలింగ్ ఉంటది ఇక్కడ. అంటే స్టడీ వాళ్ళు ఇక్కడనే కూర్చోాలన్న ఏం రూల్స్ లేవు. ఇక్కడనే కూర్చొని చదువుకోవచ్చు ఇష్టం. అంటే సోఫాలో ఇక్కడనే అవునా? ఎవరేమనరా? బా నిజంగా బా కొంచెం అంత సైలెంట్ గా ఉంటది. నార్మల్ గా మా టైంలో హాస్టల్ అంటే ఓ 4 గేట్లు దాటాలి. అవునా కదా చెప్పండి? అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదేమో కదా. అవునా? 4 గేట్లు దాటాలి, 4 కీలు తీసుకోవాలి, అంతేనా? మీరు ఎంతమంది ప్రిన్సిపాల్ ని కలుస్తారు? అందరూ ప్రిన్సిపాల్ తో మాట్లాడతారు. భయమేదా? ఫ్రెండ్లీగా ఉంటారు మ్యామ్. అంత డేర్ గా ప్రిన్సిపల్ ని కలుస్తారా? అబ్బా వాళ్ళు ప్రిన్సిపల్ సార్స్ లెక్క ఉండరు మ్యామ్. నార్మల్ మాతో కలిసి పేరెంట్స్ లా ఉంటారు మ్యామ్. అవునా? నిజమే చెప్తున్నారు కదా. నిజం అంట. ఓకే ఓకే. ఏం కంప్లైంట్స్ ఉన్నా సార్ దగ్గరికి వెళ్ళిపోతారా? మాక్సిమం ఏమి ఉండవు. ఉంటే మాత్రం వెళ్ళిపోతాం. మీ ఫేవరెట్ ప్లేస్ ఎవరిదన్నా ఒక్కటి చెప్పండి. ఈ కాలేజ్ క్యాంపస్ లో నాకు ఇది ఫేవరెట్ అని. మీరు అందరు సోఫా స్టార్స్ నాకు అర్థం కాదు. సోఫా ప్రిన్సిపల్ సార్ క్యాబిన్ మీకు ఇష్టమా? ఏదో అంటారు చూడండి శాస్త్రము, ఇటేటి రమ్మంటే ఇల్లంతా రాదే అని. వీళ్ళు అట్లనే ఉంది. అవునా? ఎందుకు? అవును మేడం అంట. సో చెప్పు, ఇంకా నీకు ఇష్టమైంది కాలేజ్ కి రావాలి అని. ఇప్పుడు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఇంకో 1 ఇయర్ ఉంటావు. సెకండ్ ఇయర్ పీపుల్ ఎవరున్నారు ఇక్కడ? లేబట్టి మనం అటు పోలేదు, అటు వెళ్దాం ఒకసారి. ఈ కాలేజ్ లో ఇది ఫేవరెట్ నాకు అనేవని అనిపించిందా మీకు? అన్ని ఫేవరెట్. సెకండ్ ఇయర్ కదమ్మా, జూనియర్స్ బాగా ర్యాగింగ్ చేస్తావా? అందరం ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. సీనియర్ నిజంగా క్యాంపస్ లో ఉంటుందా అబ్బా జూనియర్స్? ఎప్పుడు మొత్తానికి ర్యాగింగ్ కూడా లేదు కాలేజ్ లో, అది పక్క. అవునా? ఎందుకు వచ్చాయి నీకు ఇవి? బాగా టార్చర్ పెడతారా చదువు అని క్యాంపస్ లో? సార్లు ర్యాంకులు రావాలని రుద్దుతారా రోజు? అవునా? ఏసీ నిజంగా వేస్తారా ఇడ? వాళ్ళు వచ్చి వేయాలా, మీరు వేసుకుంటారు? ఇంట్లో మనకు మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కువగా అంటే ఇంతసేపు వేయండి, 1 అవర్ వేసి పెట్టి ఉంచండి వేసుకోవచ్చు. నేను చెప్పాను బయటికి వెళ్ళి. నిజం రిమోట్స్ కూడా వార్డెన్ కి కూడా చెప్పాను, నాకు వార్డెన్ కూడా తెలియదు. నిజంగా రిమోట్స్ కూడా మా దగ్గరనే ఉంటాయి మ్యామ్. రిమోట్స్ కూడా ఉంటాయి మా దగ్గరనే. మీరే ఉందా? రిమోట్ కూడా చూపెడతారు వాళ్ళు. ఓకే, సెకండ్ ఇయర్ పిల్లలు చెప్పండి, నిజంగా కాలేజ్ ని మిస్ అవుతారా వెళ్ళేటప్పుడు? బాగా ఎవరిని? అగో జితేందర్ సార్ మళ్ళీ వచ్చాడు అలా. ఇదే మిస్ అవుతారా? ఎంత మంది ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకొని మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి వస్తారబ్బా? ఎందుకు వస్తారు? వీడికి వచ్చి ఏం చేస్తారు? చెప్పరా తల్లి, వస్తావాను? ఎట్లుంటది నీ ర్యాంక్ ఇక్కడ చెప్పు? బాగానే వస్తుందా? ఓకే కదా? డల్ గా చెప్తుంటా, నా భయం వేస్తుంది. లేదు మంచిగా బాగా రాస్తావా అన్ని ఎగ్జామ్స్? ఎప్పుడైనా
అంటే భయం వేసిందా, ఇది మాకు డౌట్ వచ్చింది అడగాలంటే ఈ సార్ ని అని? అన్ని షేర్ చేసుకుంటారా? ఓకే, ఫైనల్ గా సువిద్య వై అంటే మీరు అందరు ఏం చెప్తారు? నేనా? ఓకే, ఎప్పుడైనా మీలో మీరు కొట్టుకున్నారా? ఇది నేను నమ్మబ్బా. కాకపోతే కెమెరాకి అడ్డం రాకుండా సైడ్ పోయి బాత్రూమ్లలో కొట్టుకొని వస్తారా? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మరి. హాస్టల్లోనా? హాస్టల్ రూమ్స్ లలో, ముఖ్యంగా రూమ్స్ లలో ఎంత మంది ఉంటారు ఒక్కొక్క రూమ్ లో? 9 మెంబర్స్ కి ఒక ఏసీ ఉంటుందా? ఓ 2 ఏసీ అంట, నిజంగా? నేను వెళ్ళి చూస్తా మీ రూమ్లన్నీ. రూమ్స్ 2 ఉన్నాయి. ఒక్కో రూమ్ లో ఎంత మంది ఉంటున్నారు మీరు? 9 మెంబర్స్. 9 మెంబర్స్. రూమ్స్ బట్టే ఉంటారా? బాత్రూమ్స్ అన్ని నీట్ గా ఉంటాయా? నిజంగా? లేదంటే మీరే కడుక్కుంటారా? నీట్ గా ఉంచుకుంటారా? మీరు నీట్ గా ఉంచుకుంటారని చెప్పాలి, అంతే కదా? మీ వార్డెన్ కూడా అడుగుతా నేను, ఓకే కదా? మరి మీ రూమ్స్ లకి వెళ్ళి చూడమంటారా? మాకేం కళాఖండాలు దొరకాయి కదా, నిజంగా వెళ్తా మరి. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు మరి వచ్చే పిల్లలకి, మీ జూనియర్స్ కి? బాయ్ గర్ల్స్. రైట్, ఇంత ముందు క్లాస్ రూమ్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు సార్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ వాళ్ళ మెస్, ఇంకా వాళ్ళు ఉండే ప్లేస్ అయితే, పడుకునే ప్లేస్ కానీ ప్రతి ఒక్కటి మీకు వివరంగా చూపిస్తాను రండి. ఇది మెస్ సార్? ఇది డైనింగ్ హాల్ మేడం. మెస్. ఓకే, ఆర్ఓ సిస్టమ్ ఉంది పిల్లలకు, ఇండివిజువల్ ఆర్ఓ సిస్టమ్, మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎట్ ఏ టైం ఎంత మంది కూర్చొని ఇక్కడ భోజనం చేయొచ్చు సార్? ఎట్ ఏ టైం 50 మెంబర్స్ కూర్చోవచ్చు. 50 మెంబర్స్ వరకు 50 మెంబర్స్ కూర్చోవచ్చు. ఓకే, మనకి ఫుడ్ అంతా కూడా బయట ప్రిపేర్ బయట చేస్తారా? ఫుడ్ అంతా బయట ప్రిపేర్ చేస్తుంది, ఇక్కడ తీసుకొస్తారు వచ్చి సర్వ్ చేస్తారు. ఇవి ఐటమ్స్ చూపిద్దామా? వచ్చేసినట్టుంది కదా సార్ ఇవాళ? వచ్చేసింది. అవునా? ఒకసారి మీకు ఫుడ్ కూడా చూపిద్దాం. మన ఫేవరెట్ ఫస్ట్ రైస్. ఓకే, మార్నింగ్ టిఫిన్ ఎన్ని గంటల వస్తుంది? మార్నింగ్ టిఫిన్ 7:30కి వస్తుంది. ఓకే, ఆఫ్టర్నూన్ లంచ్ 12:30కి వస్తుంది. పిల్లలు అయితే మేము మాట్లాడినంత వరకు ఫుడ్ చాలా ఫేవరెట్ గా చెప్తున్నారు. ఫుడ్ ఫేవరెట్ అని అంటున్నారు. అంతా కూడా క్యారేజ్ లో కర్రీస్. ఇవాళ ఏంటి సార్ స్పెషల్? వెజ్జా నాన్ వెజ్జా? ఇవాళ వెజ్ ఉంటుంది మేడం. వెజ్జా? సండే రోజు నాన్ వెజ్ ఉంటుంది. వెనస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ ఎగ్ ఉంటుంది. ఎవ్రీ వెనస్డే, ఫ్రైడే ఈవినింగ్ ఎగ్ పెడతాం. ఓకే, 2 times వీక్లీ, 2 times ఎగ్ ఓకే. ఉంటుంది. నైట్ మెనూ చేంజ్ అయిపోతుందా ఇలా? డే మెనూ ఇలా ఉంటుంది మేడం. ఓ, ఇక్కడ రాసించారు చూడండి మెనూ ప్రకారం. Everyday. ట్యూస్డే పూరి, వెజ్ బిర్యానీ, వడ, బోండా. ఏం సార్ మొత్తం హోటల్లో లాగా పెట్టేశారు కదా? సేమ్ అంతా ఉంటుంది. పిల్లలకి ఇష్టమైనది వాళ్ళ రెసిపీస్ కూడా రాసి పెట్టారు. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏది ఉంటుందో అవి మాత్రమే అడిగి. స్నాక్స్ టైం ఎన్నింటికి ఉంటుంది సార్? స్నాక్స్ 5 o'clock ఉంటుంది. ఎవ్రీ డే. కాలేజ్ టైమింగ్ అయిపోగానే స్నాక్స్. కాలేజ్ టైమింగ్ అయిపోగానే స్నాక్స్ ఓకే, డిన్నర్ లో కూడా ఇటు రిపీటెడ్ కాకుండా చూస్తారు. రిపీటెడ్ కాకుండా ఉంటాయి. నైస్ సార్, చాలా బాగుంది. ఫుడ్ కూడా హైజీనిక్ ఉంటుంది మేడం, ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకు. ఇవి రూమ్ 1, 2 హాస్టల్ రూమ్స్. హాస్టల్ రూమ్స్ మనకి మెస్ పక్కనే ఉంది. మెస్ పక్కనే ఉంటుంది. ఓకే, చూడొచ్చు సార్, ఓపెన్ చేసి పెట్టారా? ఓకే, నెంబర్ 3. ఓకే రండి, చూపిస్తాను మీకు. నైస్. ఒక హాస్టల్ రూమ్ లాగా లేదు సార్, సీరియస్లీ. నీట్ గా ఉంటుంది. ఎవ్రీ రూమ్ కి వాష్రూమ్ పెట్టారు. అటాచ్డ్ బాత్రూమ్. ఓ నైస్, చాలా బాగుంది. ఏసీలు ఉంటాయి ఎవ్రీ రూమ్ కి. ఏసీ. ఈ రూమ్ లో ఎంత మంది ఉంటున్నారు సార్? ఈ రూమ్ లో 8 members ఉంటారు. 8 members కి ఒక ఏసీ పెట్టారు. ఏసీ ఉంటుంది. అచ్చా, ఓకే. వెంటిలేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. బాగుంది.
ఈ ఫ్లోర్ లో 4 రూమ్స్ ఉన్నాయి మేడం. మ్యాట్రెస్ కూడా బాగుంది, కంఫర్టబుల్. ఓకే, సెపరేట్ రూమ్స్ లాగా ఉన్నాయి. కామన్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. ఓకే, మళ్ళీ సెపరేట్ గా కామన్ బాత్రూమ్ కామన్. ఓకే. ఇప్పటిదాకా పిల్లల క్లాస్ రూమ్ కి అయితే వెళ్ళి మనం మాట్లాడాం కదా. ఇక్కడ కొంతమంది అంటే ఫస్ట్ ఇయర్ దాటి సెకండ్ ఇయర్ కి వచ్చిన వాళ్ళు కొంతమంది ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. నీ పేరు? నా పేరు శృతి. ఓకే, ఎట్లా వచ్చినాయి మా నీకు ఫస్ట్ ఇయర్ లో మార్క్స్? నాకు 468 అవుట్ ఆఫ్ 470 వచ్చాయి ఫస్ట్ ఇయర్ లో. దీనికి కారణం బికాస్ ఆఫ్ అవర్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ర్యాంక్ చెప్పు, వాళ్ళకి ర్యాంక్ అర్థం. స్టేట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 468. స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఎట్లా అనిపించింది నీకు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, చాలా ప్రౌడ్ గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ కి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయింది, ఎంత ర్యాంక్ అచీవ్ చేయగలిగాను నేను. డెడికేట్ ఎవరికి ఇస్తావు ఇది? డెడికేట్ టు అవర్ కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పేరెంట్స్ ఉందా? కాలేజ్ అంట, కాలేజ్ సపోర్ట్ ఉండాలి కదా, మనకి గైడెన్స్ ఇవ్వాలి కాలేజ్. అవునవును. నువ్వా, నీ పేరు? నా పేరు ప్రహర్ష మ్యామ్. నీకు ఎట్లా వచ్చినాయి మార్క్స్? స్టేట్ 3rd ర్యాంక్ మ్యామ్, 466. 3rd. Yes. అన్ని మీరే వేసేసుకున్నారా ఏంటి? వాళ్ళే. అవును మ్యామ్. మొత్తం ఎవరిది అంటావు కోఆపరేషన్ మొత్తం? మొత్తం మేనేజ్మెంట్ మ్యామ్, వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఇంత రాకపోయి ఉండేదేమో. ఫ్యాకల్టీ అంతా బాగుందా? అవును మ్యామ్, చాలా సపోర్ట్ చేస్తారు. ఏ చిన్న డౌట్ అయినా ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తారు. అవును, ఇంకా చెప్పక్కర్లేదు. ఫస్ట్ 3rd అంటేనే అర్థం అయిపోతుంది మీకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది, అంతే కదా? నీ పేరు? నిఖిలా మ్యామ్. నిఖిల, నువ్వు? బైపీసీ మ్యామ్. బైపీసీ. మీరిద్దరు ఎంపీసీయా? ఓకే ఓకే, నాకు బైపీసీ. 431 మార్క్స్ వచ్చినాయి మ్యామ్, అవుట్ ఆఫ్ 440. ఓ 431. బైపీసీలో హౌరే హౌ అంటే అంత బాగా అర్థమవుతుందా ఇక్కడ నీకు? సార్ వాళ్ళు ఏ చిన్న డౌట్ ఇంత అడిగినా కూడా అసలుకి ఏమంటారు, ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా చేస్తారు. తప్ప అనుకోకుండా చెప్తారు, ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తారు. మొత్తానికి ఇక్కడ చదవడం ప్రిన్సిపల్ రూమ్ లో కూర్చొని చదివినాం, అందుకే పాస్ అయినామని చెప్తావా? స్టేట్ ర్యాంకులు అంతేనా? స్టేట్ ర్యాంకులు కొట్టడము, ఈ ట్రిక్ అసలు ఏ కాలేజ్ వాళ్ళకి తెలీదు నాకు తెలిసి, అంతేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. మీరు ఇంజనీరింగ్ అయినా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? నువ్వు అంతేనా? అందరూ ఇంజనీర్లే, ఇంకా నువ్వు డాక్టర్, బైపీసీ డాక్టర్, ఇంజనీర్, అంతేనా గర్ల్స్? ఓకే ఓకే, మీరు ఇంకా ఫ్యూచర్ లో మంచిగా బ్రైట్ స్టూడెంట్స్ అవ్వాలి అని చెప్పి అయితే మేము మనస్ఫూర్తిగా ఉంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సువిద్య. సో చూసారు కదా, పిల్లల్ని అయితే కలిసేసాం, క్లాస్ రూమ్ లో కాసేపు వాళ్ళతో అయితే మాట్లాడేసాం. అన్ని డౌట్స్ అయితే మీ ముందు అయితే ఉంచాను క్లారిఫైగా. అయితే ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో సార్ లేరు, సార్ కి తెలీదు, యాక్చువల్ గా పర్మిషన్ కూడా తీసుకోలేదు. అయితే సార్ అయితే ఇప్పుడు మీట్ అవుతున్నాము మనము. శ్రీనివాస్ రెడ్డి గారు, సువిద్య కరెస్పాండెంట్ గారు, వారి మాటల్లో కూడా అసలు సువిద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతము. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, మీకు తెలియకుండా పిల్లల్ని అయితే రీచ్ అయ్యాము. కాకపోతే ఎందుకు అంటే జెన్యూన్ రివ్యూ కావాలి అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళని ఫస్ట్ రీచ్ అవ్వాల్సి వచ్చింది. సార్ చెప్పండి, యాక్చువల్ గా మనకు సువిద్య అంటే ఏంటి? అసలు సువిద్యకి ఫస్ట్ మేము చూస్ చేసుకోవాలంటే సువిద్యని ఎందుకు చూస్ చేసుకోవాలి మా ప్రేక్షకులకు ఒకసారి? మేనేజ్మెంట్ తెలియకుండా సుమన్ టీవీ వాళ్ళు రావడం, మా పిల్లలను తెలుసుకోవడం అనేది మీకు పూర్తి స్థాయిలో ఒరిజినాలిటీ అనేటువంటిది తెలిసిందని నేను అనుకుంటున్నాను. చాలా సార్. రెండో విషయం ఏంటంటే ఇది 2015లో ఓన్లీ ఫర్ గర్ల్స్ కొరకు స్థాపించడం జరిగింది. ఈ స్థాపనలో నేను కరెస్పాండెంట్ గా శ్రీనివాస్ రెడ్డి, వెంకరెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, మేము ఒక ఆలోచనతోటి ఇంత డెవలప్ అవుతున్నటువంటి ఈ సిటీలో నడిబొడ్డున ఆడపిల్లలకు అందుబాటులో ఉండాలి, మంచి సురక్షితమైనటువంటి స్థలంలో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళ భవిష్యత్తును మా వంతుగా తీర్చిదిద్దడానికి మేము ఏమన్నా ఉపయోగపడతావా అనేటువంటి కోణంలోనే ఈ నక్కలగుట్ట ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. చాలా మంది అంటారు కార్పొరేట్ అంటే వేలాది మందిని తీసుకోవడం, కార్పొరేట్ అంటే 10 to 20% రిజల్ట్ రావడం, కార్పొరేట్ అంటే బాగా తెలివికల్లాగా ఉన్నటువంటి పిల్లలు తీసుకొని చదువు చెప్పడం, దాన్నే కార్పొరేట్ అనేటువంటి భ్రమకు కల్పిస్తారు. సరే, మా దృష్టిలో కార్పొరేట్ అంటే పరిమిత సంఖ్యలో పిల్లలు తీసుకోవాలి, ఎక్కువ శాతం రిజల్ట్ రావాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి వసతులు ఉండాలి, మంచి టీచింగ్ ఉండాలి, ఎప్పటికీ అందుబాటులో ఉండే కరెస్పాండెంట్ ఉండాలి, ఎప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఉండాలి, లెక్చరర్స్ ఉండాలి. కాలేజీలో చేరినటువంటి ప్రతి అమ్మాయి అయినా కూడా తన పిల్లలు తన ఇంటి పిల్లలుగా భావించేటట్టు ఉండాలి.
ఇది కరెక్ట్ సార్. యాక్చువల్ గా మేము పిల్లల్ని కలిసినప్పుడు దాదాపు అందరి నోట్లో నుంచి విన్న మాట మా ఫేవరెట్ ప్లేస్ కాలేజ్. అది నేను చాలా రేర్ గా వింటారు ఆ మాట అయితే. చాలా మంది పిల్లలు ఇంటికి పోతారు, ఉమ్, ఇంటికి పోయిన తర్వాత కాలేజ్ రీఓపెనింగ్ కాగానే ఉమ్, ఇమీడియట్ గా జాయిన్ అవుతా ఉంటారు. అవునవును. ఇంటికాడ పేరెంట్స్ కూడా అంటారు అప్పుడే పోతారా అంటే మేము పోతాం, మా కాలేజ్ పోవాలని అవునవును. అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి కాలేజీకి పిల్లలు రావడం జరుగుతున్నది. ఉమ్, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ కు జనరల్ కాలేజీలకు ఉన్నటువంటి తారతమ్యం తీసుకున్నట్టయితే అదే కోణంలో చూస్తున్నారు పేరెంట్స్ కూడా. ఎందుకో ఈ నూతన విద్యా విధానం చట్టానికి మనం లోబడి ఉంటే రాబోయే తరం చాలా బాగుంటుంది. అవును. ఇప్పుడు మాకు వచ్చింది ఎన్నో కాలేజీలు ఉన్నాయి హన్మకొండ టౌన్ లో. ఉమ్, ఉమ్, ఎంఐఎంఏ కాలేజీలు ఉన్నాయి. ఎంఐఎంఏ కాలేజీలను మేము ఢీకొట్టినాం, మేము గెలిచినాం. మరి ఆ అమ్మాయి ఎక్కడో కార్పొరేట్ స్కూల్ చదవలేదు, మేము కార్పొరేట్ విద్య ఇస్తామని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు భ్రమలు కల్పించలేదు. మేము సహసిద్ధంగా వాళ్ళు వచ్చిండ్రు, సహసిద్ధంగానే స్ట్రెస్ లేకుండా నువ్వు ఈడ కోసం చదువుకో ఆడ కోసం చదువుకో అనేటువంటి ఒక నిర్బంధ విద్యను అవును మనం సార్. భారతదేశాలండి. పేరెంట్స్ వచ్చినప్పుడు మేము పిల్లలను కల్పిస్తాం. గ్రేట్ సార్ అసలు. ఉమ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్బంధంగా ఈ టైమింగ్స్ పెడతారు సార్. ఈ టైమింగ్ ఇంతసేపు ఉండాలి. మేడం మేము కన్ఫామ్ చేసుకున్న తర్వాత మీ నాన్న వచ్చిండమ్మా కలిసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిపోయి రా ఉమ్, అని చెప్పి పంపించి వాళ్ళ నాన్నకు ఆ అమ్మాయిని కల్పించిపోతుంది వాడని కిందికి వచ్చి పైకి. ఉమ్. హాస్టల్ అంటే బేసిక్ గా అదే గదుల్లాగా ఉండడం, కొన్ని గేట్లు దాటెళ్ళాలి, లాక్స్ దాటెళ్ళాలి అన్నట్టుగా ఉండేది సార్. అసలు మా జనరేషన్ లో కరెక్ట్. చూసినట్టయితే ఎట్లా జైలు లాగా అనిపించేది. అసలు చూస్తేనే భయం వేసేది పిల్లలకి, ఒక స్టెప్ లోపలికి వేయాలంటేనే. అలాంటిది ఎంత చక్కగా ఉందో మీ వాతావరణము, ఎంత ఈజీగా వెళ్ళొచ్చు పిల్లలు, ఎక్కడికంటే అక్కడ వెళ్ళొచ్చు. ఒక పాప చెప్పింది సార్, సోఫాలో కూర్చొని చదువుకుంటారు మేడం అని. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే. నేను కరెస్పాండెంట్ ఛాంబర్ లో చదువుకున్నా అనేటువంటి ఒక భావన, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళ ఇంటికాడ ఆడపిల్లలు సున్నితంగా ఉన్నటువంటి ఆడపిల్లలు పేరెంట్స్ అదే చెప్తారు, మేము మెట్ల మీద కూర్చొని చదువుకుంటాం, సోఫాలో కూర్చొని చదువుకుంటాం, ప్రిన్సిపాల్ ఛాంబర్ లో కూర్చొని చదువుకుంటాం, కరెస్పాండెంట్ ఛాంబర్ లో కూర్చొని చదువుకుంటాం, డైనింగ్ హాల్లో కూర్చొని చదువుకుంటాం, క్లాస్ రూమ్ లో చదువుకుంటాం. ఎక్కడైనా 100 మంది ఉంటే 70 ఫ్యాన్లు ఉన్నాయి క్యాంపస్ లో. 70 ఫ్యాన్లు తిరిగినా కూడా దేనికి వెనకాడది కాలేజ్. గుడ్ సార్, చాలా గుడ్, చాలా ఎక్సలెంట్. మీ థాట్ అనేది ఎక్సలెంట్ అని చెప్పాలి, నిజం చెప్పాలంటే. పట్టణంలో దీన్ని స్థాపించవలసినటువంటి ఉద్దేశం కూడా ఒకటే ఉండే. అసలు ఆలోచన 2015లో హన్మకొండలో ఇది ఈ సువిద్య పెట్టేటప్పటికి ఏసీ క్యాంపస్ ఫర్ గర్ల్స్ ఓన్లీ అనేది లేదు. ట్రూ ట్రూ. అంటే ఏసీ క్యాంపస్ అంటే సార్ మామూలుగా ఒక ఏసీ పెట్టుకుని మరి ఏసీ క్యాంపస్ అన్నట్టుగా చాలా కార్పొరేట్ ఉన్నాయి సార్ ఇప్పుడు, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. నేను మీ దగ్గర రాకముందు నేను చెక్ చేసింది, సో 8-9 మెంబర్స్ కి ఒక ఏసీ, కంఫర్టబుల్ గా ఉన్నారు వాళ్ళైతే. వాళ్ళ బెడ్స్ కానీ రూమ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. సంస్కారంతో కూడుకున్నటువంటి విద్యను అందించాలి అనే కోణంతో సురక్షితమైనటువంటి ప్రాంతమైన నక్కలగుట్టను ఎన్నుకోవడం జరిగినది. మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడపిల్లలు, నా బిడ్డ ఏసీ క్యాంపస్ లో చదువుతున్నది సువిద్య. సువిద్య క్యాంపస్ చూస్తే వాళ్ళకు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లో మీ బీటెక్ అయిపోగానే సాఫ్ట్వేర్ ఎలా ఉంటాము మా ఆఫీసు అనేది మా కాడి నుంచి తెలుస్తాయి. సువిద్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఉన్నది, టీచింగ్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా ఉన్నది, వాళ్ళు చక్కగా బోధిస్తారు. దాంతో పాటు ఈ సమాజంలో ఏం జరుగుతున్నది, జరిగేటువంటి విషయాన్ని మేము ఎట్లా ఎదుర్కోవాలి, రేపు నేను ఈ యొక్క సమాజంలో ఎగ్జిస్టెన్స్ ఎలా కావాలి, నిలబడాలి, ఎలా నిలబడాలి, ఆ నిలబడడానికి కావాల్సినటువంటి ఐడియాస్ ను సువిద్య ఇక్కడ ఇస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పేపర్ రీడింగ్ చేయాలి పిల్లలు, డైలీ ఒక 1 hour పేపర్ రీడింగ్ చేయాలి. కానీ కాలేజ్లలో లో రిస్ట్రిక్షన్స్ సార్, అంటే పేపర్ చదవకూడదు, బయట జరిగేవి తెలియకూడదు పిల్లలకి అన్నట్టు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. మార్కులు సీటు అనేది సెకండరీ మేడం. ఇవాళ 3rd క్లాస్ వచ్చి సంస్కారమైనటువంటి విద్యా విధానం ఉన్నట్టయితే అదే కార్పొరేట్ విద్య. అవును సార్, మీరు చెప్పింది అయితే 100%. నేను చెప్తున్నాను అంటే ఇంజనీరింగ్ లో హై అథారిటీస్ లో ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఏదైనా కూరగాయల షాప్ కి వెళ్ళి కూరగాయలు కొనాలంటే వాళ్ళ వాతావరణము, వాళ్ళు ఆలోచించే విధానాన్ని అసలు మామూలుగా చెప్పలేము సార్. రాదు, వాళ్ళకి తెలియదు. లక్షలాది మందిని తీసుకొని
వందలాది సంఖ్యలో సీట్లను చూయించి ఆ సీట్ వచ్చిన తర్వాత ఏంద్రా బాబు ఆ చదువుకు ఈ చదువు తేడా ఉన్నది. మీలాగా క్లారిటీ ఉండి ఒక సువిద్య లాంటి ఒక సంస్థ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొడుతుంది. ఎస్, ఎంత తేడా ఉంది సార్ అసలు చెప్పాలంటే. మేమందుకే ఫస్ట్ మేము కాలేజెస్ ని చూపించాలి అని మాకు వచ్చినప్పుడు థాట్, ప్రజలు అడిగినప్పుడు కూడా మేము ఒకటే చెప్పాము, ఇక్కడ మీకు గర్ల్స్ క్యాంపస్ అంటే సువిద్య, అది మేము చూపిస్తాము మీకు అని మేము ఇక్కడ దాకా తీసుకొచ్చాము. ఆ డిఫరెన్సియేషన్ మాకు ఎంత చక్కగా కనిపించింది అంటే మీ మాటల్లో కావచ్చు, పిల్లల మాటల్లో కావచ్చు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయి, అది పక్కన పెడితే పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ చెప్పే విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మేము కళ్ళకు కట్టినట్టు చూపించాము. అది ఇక్కడ ఉన్న వాతావరణం అని చెప్పాలి సార్. దానికి మాత్రం చాలా చాలా గ్రేట్ చెప్పాలి సార్. జనరల్ గా ఇప్పుడు సువిద్య యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, సువిద్యలో చేరినటువంటి ప్రతి పేరెంట్ తోటి ఒక మంచి గుడ్ సత్సంబంధాలు, అవినామ సంబంధం ఉంది. అవును సార్. ఎప్పుడు చదవలేదు ఆ పిల్లలు. ఒక అమ్మాయి కేశవరం స్కూల్లో చదివింది, ఒక అమ్మాయి తొర్రూరు స్కూల్లో చదివింది. తొర్రూరు స్కూల్ చదివినటువంటి అమ్మాయికి ఆల్ ఇండియా లెవెల్లో ఐఐటి వాళ్ళ కేటగిరీ ర్యాంక్ లో 90 ర్యాంక్ వచ్చింది. ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి ఐఐటి అడ్వాన్స్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి క్యాండిడేట్ నక్కలగుట్టలో ఉన్నటువంటి సువిద్య జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఏసీ క్యాంపస్ అమ్మాయి కూడా ఒకటే క్లాస్మేట్ అయి ఉన్నారే. స్వచ్ఛమైనటువంటి తెలంగాణ ఎందరో మహానుభావులను తయారు చేసినటువంటి ఈ వరంగల్ను ప్రతిష్టను మనం ఎందుకు తక్కువ చేయాలండి? ఈ గడ్డలో ఉన్నటువంటి మన గడ్డ పేరే చెప్పుకున్నాం. ఎస్, ప్యూర్లీ సువిద్య. ఇది ప్యూర్లీ 100% వరంగల్ కాలేజ్. దీనికి ఎలాంటి బ్రాంచ్లు లేవు, ఎలాంటి అమెరికా పేరు లేదు, ఎలాంటి ఢిల్లీ పేరు లేదు. పిల్లల తల్లిదండ్రుల్ని మీరు పిలిచి ధైర్యంగా వాళ్ళతో ఒక మీటింగ్ అరేంజ్ చేసి మీరు పాజిటివ్స్ ని నెగటివ్స్ ని తీసుకుంటారంట. ఇంత ధైర్యంగా ఎలా సార్? అంటే వేరే కాలేజెస్ లో చూసుకుంటే స్కూల్స్ లలోనే పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే చాలా భయపడిపోతారు. అమ్మో, గుడ్ క్వశ్చన్. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది జనరల్ గా సాధారణంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే, అడ్మిషన్ వచ్చినప్పుడు సరే 1కి 2, 2కి 3, 3కి 6 తప్ప ఉప్ప అడ్మిషన్ పోవద్దని చెప్పుకుంటారు, వేసుకుంటారు. ఓకే, బాగానే ఉంటది. కానీ ఇక్కడ పేరెంట్స్ తో మీటింగ్ అనేటువంటిది అకాడమిక్ ఇయర్ ఎండింగ్ లో పెడుతుంది. మేము మీ అమ్మాయి చేరినప్పుడు మేము ఏం మాటలు చెప్పినాం, ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఒక విధానం ఏంటిది ఆ రోజు చెప్పాము. సంవత్సరంలో మీరు చూసినప్పుడు మాలో కలిగినటువంటి లోపాలను మీరు ఓపెన్ గా మమ్మల్ని క్వశ్చన్ చేయండి. కానీ మీకేమున్నదో మనసులో, మీకు మనసులో చెడు అభిప్రాయం ఉన్నది అనుకోండి, మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఈ తప్పు మీలో కనపడ్డది అని మైక్ ఇచ్చి అడుగుతాను. ఓపెన్ గా అడుగుతా, నేను మాట్లాడతా, మీరు మాట్లాడండి. మేము అనుకుంటాను బాగా చేసామని మేము అనుకుంటున్నాం. సరే, మాలో కూడా మీకు ఏమైనా తప్పులు కనపడవచ్చు, కనపడలేవు అని నేను అన్నాను. ఆ తప్పులేందో మాకు చెప్పండి అంటే, ఇంటర్మీడియట్ సువిద్యలో చేరినటువంటి ప్రతి ఆడపిల్ల తండ్రి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వచ్ఛమైనటువంటి మనసుతో, స్వచ్ఛమైనటువంటి మా అమ్మవారి ఆశీర్వాదం. సువిద్య అంటేనే సరస్వతి. మా ఆలోచన విధానం మధ్య తరగతి పిల్లలు కూడా ఒక క్లాస్ లో ఉన్నటువంటి విద్యార్థినితో పాటు మేము కూడా చదువుకోవాలి, ఈక్వల్ గా. సో ఈక్వాలిటీ ఉండాలి. అందుకనే మొట్టమొదటిసారి ఆన్లైన్ లో ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి, మేము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి అనేటువంటి ప్రతి వారానికి ఒకసారి సువిద్యలే అది సాధ్యమవుతుంది. మరి ఎక్కడ కూడా నేను వినలేదు. ఇక్కడ ఏ కాలేజీలో, సరే ఏ కాలేజీలో ఉన్నదో లేదో కానీ మొట్టమొదటి పరిచయం మాత్రం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ప్రతి వారానికి ఒక రోజున కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టడం. కంప్యూటర్ బేస్డ్ అయితే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవడం. దీని ఎగ్జాంపుల్ మాకు కనిపిస్తుంది కదా సార్, స్టేట్ ర్యాంక్స్ చూసుకున్నట్టయితే చాలా అసలు స్టేట్ ర్యాంక్స్ ని ఇంత తక్కువ మంది స్టూడెంట్స్, బేసిక్ గా ఆ తక్కువ మంది స్టూడెంట్స్ లో వాళ్ళ క్యాపబిలిటీని మీరు చూడగలగడము, వాళ్ళని గైడ్ చేయడము, స్టేట్ ర్యాంక్ లెవెల్ కి తీసుకెళ్లడం అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది సార్ మాకు. మేము ఒకటి ఏమనుకున్నాం అంటే, అసలు క్లాస్ రూమ్ లో ఇంత విశాలమైనటువంటి వెంటిలేషన్ తో ఒక గుడ్ లుక్ ఉండాలి, అట్మాస్ఫియర్ కరెక్ట్ ఉంటే పిల్లగాళ్ళు ఏమైందంటే ఒక ఆర్డినరీ స్టూడెంట్ అయినా కూడా మా దగ్గర చాలా హై లెవెల్ ఎదుగుతున్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మాకు వచ్చినటువంటి స్టేట్ ఫస్ట్ మార్కే కానివ్వండి, ఐఐటిలో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకే కానివ్వండి, ఎన్ఐటిలో వచ్చినటువంటి గతంలో ఎన్ఐటిలో వచ్చినటువంటి ర్యాంక్లో కానివ్వండి, గతంలో ఇక్కడ ప్రముఖ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లలే కానివ్వండి, పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే, మేము మామూలు అమ్మాయిని మీకు ఉపయోగించినాం,
మేము ఎక్స్పెక్ట్ చేయలే నా బిడ్డ ఈ స్థితిలో ఉంటదని. మేము ఒక ఆర్డినరీ స్టూడెంట్ నా బిడ్డ. ఈ ఆర్డినరీ స్టూడెంట్ను మీకు ఉపయోగించినప్పుడు మీ సువిద్యా ప్రాంగణం నుంచి నా బిడ్డ చాలా వెలుతురునిచ్చే బిడ్డగా తయారైంది. ఇక అంతకన్నా మాకు ఇంకేం కావాలండి. సార్ ఫైనల్ గా క్యాంపస్ గురించి అయితే మేము పూర్తిగా తెలుసుకున్నాము. మాకున్న డౌట్స్ అయితే టోటల్ గా క్లారిఫై చేసేసారు మీరు. ర్యాంకుల విషయానికి అయితే చెప్పనవసరం లేదు, స్టేట్ ర్యాంక్స్ ఏ ఉన్నాయి. మీ ఫ్యాకల్టీ గానీ మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ అన్ని తెలిసేసుకున్నాము. ఫైనల్ గా ఒక పేరెంట్ ని సువిద్యకి ఎందుకు రమ్మంటారో మాకు ఒకసారి కన్క్లూజన్ చెప్పేస్తే వాళ్ళు వచ్చేస్తారు మీ దగ్గరికి. ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ తల్లిదండ్రులకు మా సువిద్య తరపున మీకు విన్నవించుకోవడం ఏంటంటే, ఆడపిల్లలకు సురక్షితమైన ప్రాంతంలో ఉన్నటువంటి మా కాలేజీ ఒకసారి మీరు వచ్చి చూసి ఈ అట్మాస్ఫియర్ మీకు నచ్చుతాయని పూర్తి విశ్వాసం మాకుంది. ఇన్ని మౌలిక వసతులతో కూడుకున్నటువంటి ఆడపిల్లల కాలేజీ మీకు చూస్తే ప్రత్యక్షంగా కనపడుతుంది. మౌలిక వసతుల కల్పనలో ఏమాత్రం కూడా మేము వెనకడుగు వేయం. దానికి తోడుగా రిజల్ట్ విషయంలో కానీ దానికి కూడా మేము వెనకడుగు వేయం. రిజల్ట్ కూడా వెనకడుగు వేయము అని చెప్పడానికి స్టేట్ మొత్తంలో చిన్న కాలేజ్ అయిన మా సువిద్య నుంచి స్టేట్ ఫస్ట్ మార్క్ వచ్చింది. వేలాది మంది లక్షలాది మంది ఉన్నటువంటి కాలేజీలతో సరసన మన కాకతీయ గడ్డ కాలేజీ కూడా చేరింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రిజల్ట్ ఇస్తుంది, బోర్డు రిజల్ట్ ఇస్తుంది, అన్ని రకాలుగా ఆడపిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులను ఒకసారి విజిట్ చేసి ఈ కాలేజీని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం.